ఏపీ మంత్రి ఎన్ఎంటీ ఫరూక్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల జూనియర్ లాయర్లకు ఇచ్చే స్టే ఫండ్ను 5,000 నుంచి 10,000కు పెంచుతున్నామన్నారు. త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. అంతేకాదు లా ఆఫీసర్ల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంపు, 96 కొత్త కోర్టులు, 1,770 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూనియర్ లాయర్లకు తీపి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ లాయర్లకు ఇచ్చే స్టైఫండ్ 5,000 నుంచి 10,000కు పెంచుతున్నామని, త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి ఎన్ఎంటీ ఫరూక్ తెలిపారు. అలాగే లా ఆఫీసర్ల పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంపు, కొత్తగా 96 కోర్టుల ఏర్పాటు, 1,770 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. రాష్ట్రంలో కోర్టు భవనాలు, జడ్జి క్వార్టర్లు, గెస్ట్ హౌస్లు వంటి వాటికి 216 కోట్లు కేటాయించామన్నారు. హైకోర్టులో కేసులు త్వరగా పరిష్కరించే దిశగా 245 పోస్టులకు సంబంధించి ఉత్తర్వులు ఇచ్చామని తెలిపారు. హైకోర్టు జడ్జీలకు గ్రాట్యుటీ పరిమితిని 20 లక్షల నుంచి 25 లక్షలకు పెంచామని మంత్రి గుర్తు చేశారు. హైకోర్టులోని ఏజీపీల గౌరవ వేతనాన్ని కూడా 25% పెంచామన్నారు. స్పెషల్ జ్యుడిషియర్ మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం 30,000 నుంచి 45,000 పెంచి రవాణా ఖర్చుల కింద నెలకు 5,000 మంజూరు చేశామన్నారు. రాయలసీమ వాసుల ఎన్నో ఏళ్లుగా కలగా ఉన్న అంశంపై ఏపీ మంత్రి ఎన్ఎంటీ ఫరూక్ కీలక ప్రకటన చేశారు. కర్నూలులో త్వరలోనే ఏపీ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైకోర్టు బెంచ్ కోసం కర్నూలులో స్థలం కేటాయించామన్నారు. మంత్రి 2 ఏళ్ల పాలనలో మైనారిటీ సంక్షేమ శాఖ, న్యాయశాఖల పురోగతిపై కీలక ప్రకటన చేశారు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు సంబంధించి హైకోర్టుతో అవసరమైన సంప్రదింపులు చేస్తున్నామన్నారు. అటు కేంద్రానికి కూడా హైకోర్టు బెంచ్ ప్రతిపాదనల్ని పంపామని చెప్పారు. ఈ ప్రక్రియలను త్వరలో పూర్తి చేసి హైకోర్టు బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈ 2 ఏళ్లలో మైనారిటీ సంక్షేమానికి 16,147.23 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు మంత్రి తెలిపారు. గత 2 ఏళ్లలో 9,559.70 కోట్లు ఖర్చు చేశామని, 4,850.91 కోట్లు మైనార్టీల సంక్షేమ కార్యక్రమాల అమలుకు నేరుగా ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమణలకు గురైన 28,000 ఎకరాల వక్ఫ్ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు కోర్టులో పోరాటం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో పీఎంజేవీకే ద్వారా ముస్లింలకు సద్భావన మండపాలు నిర్మిస్తామన్నారు. కర్నూలులో ఉర్దూ విశ్వవిద్యాలయంపై ఫోకస్ పెడతామని తెలిపారు. రాష్ట్రంలో తాలీం-ఏ హునార్ పథకం ద్వారా ముస్లిం విద్యార్థులకు ఇంటర్తో పాటు జేఈఈ, నీట్లకు ఉచితంగా రెసిడెన్షియల్ శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. హజ్ యాత్రకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి వెళ్లే యాత్రికులకు 1,00,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కడపలో చేపట్టిన హజ్ హౌస్ను పూర్తి చేస్తామని, అక్కడ మైనార్టీలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలిస్తున్నామన్నారు. అమరావతిలో హజ్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తున్నామని తెలిపారు.